నమస్తే ఆల్. ఈరోజు మీ ముందుకు మరో కొత్త బిజినెస్ ఐడియాతో వచ్చాను. అదే ఆవు పేడతో పెయింట్ తయారీ. ఆవు పేడతో పెయింట్ తయారీ అంటే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అట్లాగే మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అనేక సార్లు ఈ పరిశ్రమ గురించి, ముఖ్యంగా యువతలో, గ్రామీణ యువతలో ఈ పరిశ్రమ గురించి మాట్లాడడం జరుగుతుంది. గో సంతతి వృద్ధి చెందాలన్నా, మన గో రక్షణ జరగాలన్నా, మన ఆవును కాపాడాలన్నా, ఒక రైతుకు ఆవు పాలతో పాటు ఆవు పేడ కూడా ఆదాయాన్ని తీసుకువస్తేనే ఇది జరుగుతుంది. అలాంటి ఒక గొప్ప ఐడియానే ఈ ఆవు పేడతో పెయింట్ పరిశ్రమ. దీన్నే మనం వేదిక్ పెయింట్ అని కూడా అంటున్నాం. అయితే ఒక్కసారి దీనిలో అసలు ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఈ వేదిక్ పెయింట్ తయారీ చాలా సింపుల్. ఒక గ్రామీణ యువతకు కూడా అర్థమయ్యే చాలా సింపుల్ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. మొదట కౌ డంగును ఒక ఎజిటేటర్ ద్వారా కంటిన్యూస్గా ఎజిటేట్ చేయడం ద్వారా ఒక రకమైన లిక్విడ్ మనకు ఉత్పత్తి అవుతుంది. ఈ లిక్విడ్ను అట్లాగే బైండింగ్ ఏజెంటు, టాల్కము, పిగ్మెంటు, కొంచెం థిక్కనర్ను యాడ్ చేయడం ద్వారా మనకు ఎమల్షన్ పెయింట్ యొక్క బేసిక్ ఫామ్ తయారైపోతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మొదటి స్టెప్ ఈ ఎజిటేటర్ ద్వారా కౌడంగ్ నుంచి ఈ లిక్విడ్ను తయారు చేయడము. రెండో స్టెప్ ఈ పెద్ద డ్రమ్ములో ఈ పౌడరు, అట్లాగే బైండింగ్ ఏజెంటు, తర్వాత ఈ లిక్విడ్, పిగ్మెంటు, కొంచెం థిక్నర్ కలపడం ద్వారా మనకు ఎమల్షన్ పెయింట్ యొక్క బేసిక్ ఫామ్ తయారైపోతుంది. దానిలో మనకు కావలసిన కలర్ను మిక్స్ చేసుకోవడం ద్వారా, కొంత ఫోమ్ ఏజెంట్ను మిక్స్ చేయడం ద్వారా ఫైనల్ ఎమల్షన్ పెయింట్ ఏదైతే మనకు కావాల్సిన కలర్లో దొరుకుతుంది. సో ఈ వ్యాపారంకి మనకు కావాల్సిన పెట్టుబడి కేవలం 30 లక్షల రూపాయలే. 30 లక్షలతో ప్రతిరోజు దాదాపు 200 లీటర్ల ఎమల్షన్ పెయింటు, 150 లీటర్ల డిస్టెంపర్, అంటే సంవత్సరానికి తక్కువ 80 నుంచి 85 లక్షల ఆదాయాన్ని పొందగలిగి ఆ పరిశ్రమనే ఈ పెయింట్ తయారీ పరిశ్రమ. అయితే మనం ఒకసారి ఈ పెయింట్ తయారీలో కావాల్సిన ముఖ్యమైన మిషనరీ ఏంది, రా మెటీరియల్ ఏంది కనుక్కుందాం. మొదటిది కౌడంగ్, రెండోది కాల్షియం కార్బోనేట్, మూడోది టైటానియం ఆక్సైడ్, బైండింగ్ ఏజెంటు, ఫోమ్ ఏజెంటు, పిగ్మెంట్, కలరు, ఇవన్నీ కూడా ఈ పదార్థం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అట్లాగే మిషనరీ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఈ ఎజిటేటర్ కావాలి, ఈ స్లర్రీ మిషన్ కావాలి, అట్లాగే పెయింట్ డిస్పెన్సర్ కావాలి, పెయింట్ డిస్ట్రిబ్యూటర్ కావాలి, తర్వాత స్టోరేజ్ చేయడానికి, ప్యాకేజింగ్ చేయడానికి బాక్స్లో ఆ ఫైనల్ పెయింట్ బాక్సింగ్ మిషన్ కావాలి. ఈ మిషన్స్తో పాటుగా మనకు ఒక షెడ్డు దాదాపు 2000 నుంచి 4000 స్క్వేర్ ఫీట్ల, అంటే ఒక చిన్న సైజు షెడ్డు సరిపోతుంది. ఈ షెడ్డుతో పాటు మనం స్టోరేజ్ చేసుకోవడానికి, ఎక్కడైతే మనం ట్రాన్స్పోర్ట్ చేసే ముందు పెయింట్ బాక్సెస్ స్టోర్ చేసుకోవడానికి కొంత స్థలం ఉంటే సరిపోతుంది. ఈ వ్యాపారం ద్వారా ఒక ఆంట్రప్రెన్యూర్ కనీసం ఒక 12 నుంచి 15 మందికి ఉపాధి కల్పించగలుగుతాం. ఈ వ్యాపారం చేయడానికి మనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ 30 HP మోటార్స్ రన్ కావాలి కాబట్టి 30 HP కనెక్షన్ అవసరం. సో ఈ వ్యాపారం చేయండి. ఈ వ్యాపారం ద్వారా ఒక్క యువతకే కాదు, రైతులకు కూడా మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన ఊర్లలో చాలామంది రైతులు ఆవు పేడను వేస్ట్ చేస్తారు, స్లరీని వేస్ట్ చేస్తారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ అది ఎట్లా దాన్ని డిస్పోజ్ చేయాలి, ఎట్లా పడేయాలో కూడా తెలియదు చాలామందికి. సో అలాంటిది ఒక చిన్న సైజు స్మాల్ ఇండస్ట్రీ పెట్టడం ద్వారా ఆ ఊర్లో ఉన్న రైతులందరికీ ఆ ఊర్లో ఉన్న ఆవు పేడను మనం కలెక్ట్ చేసి రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ దాదాపు 12 నుంచి 15 మందికి ఉపాధి కల్పించగలుగుతాము. ఫైనల్గా ప్రకృతిని, మన ఎన్విరాన్మెంట్ను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మిత్రులారా, ఇలాంటి వ్యాపారాల ద్వారా మనం లాభపడవచ్చు, మనం ఇంకొక 15 మందికి ఉపాధి కల్పించవచ్చు, రైతులకు లాభం చేయవచ్చు, అట్లాగే ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో దయచేసి ఇటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి ఆలోచించండి. మరింత సమాచారం కోసం, మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సోషల్ మీడియా ఫాలో కాండి, అట్లాగే మా నెంబర్కు ఫోన్ చేయండి. నమస్తే.